ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు కదా అండి, వాళ్ళ గురించి ఏం చెప్తారు? మంచిదనే చెప్తాను నేను. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే మంచిదా? అది ఏ రకంగా మంచిది? ఏ రకంగా మంచిది కాదు, చేసేటోళ్ళకి మంచిది, ఇది వాడకుండా వాళ్ళకి ఇష్టం చేసే వాళ్ళకి మంచిది అంతే. ఆడొద్దని చెప్తా, కానీ ప్రమోట్ చేసే వాళ్ళు వాళ్ళ ఇష్టం ఇంకా అంతే. అంటే ప్రమోట్ చేయొచ్చు, కానీ యువతలో చూసే వాళ్ళ ఆడియన్స్ వాళ్ళ ఇష్టం తీసుకోకూడదు అంటారా? అంతే, వాళ్ళ ఇష్టం. అంటే చెడును చూపించడం కరెక్టే అంటారా? కానీ ఒకటి పెడతాం, ఏదైతే ప్రమోట్ చేస్తామో దానికి ఒకటి నోట్ పాయింట్ పెడతాం, బీ ఇన్ యువర్ రిస్క్ అని పెడతాం అంతే. ఓకేనా? అంతేనంటారు బీ ఇన్ యువర్ రిస్క్. అంటే ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు అనేది ఉంటది, ఒక ఇంట్లో మన ఫాదర్ నో మదర్ నో మనం ఫాలో అవుతుంటాం, వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం, అవునా? ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉంటారు, వాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళే ఇలాంటి ప్రమోట్ చేస్తే కొంచెం తెలియని అమాయకులు ఉంటారు, పల్లెటూర్లలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న ఇప్పుడిప్పుడే ఒక మెచ్యూరిటీ వచ్చిన స్టూడెంట్స్ 18 ఏళ్ళు 19 ఏళ్ళు వయసు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు అరే ఈయన సల్మాన్ ఖాన్ చెప్పాడు కదా, వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారుగా. అది వాళ్ళ ఇష్టం అండి. నేను వాళ్ళు వచ్చి నీ దగ్గరకు వచ్చి పలానా ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు సైన్స్ ఉన్నావు అనుకో, నువ్వు నేర్చుకో అని చెప్తా, నువ్వు నేర్చుకుంటావా? నేర్చుకో అంతే. నీ దగ్గరకు వచ్చి చెప్తే అప్పుడు తప్పు, ఆయన వీడియో వేసుకొని ఆయన ఇష్టం చేసుకుని కాబట్టి ఆయన అంతే. అంటే యూట్యూబ్ లో ప్రమోట్ చేస్తే దట్ ఈస్ నాట్ ప్రమోటింగ్ అంటారు. వాళ్ళ ఇష్టం, అది ఎవరైతే వాళ్ళు చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అది అంతే. మనకు అవసరం లేదు. మీరు ఎప్పుడన్నా ఆడారా? నేనైతే ఆడలేదు అంతే. అయితే కొంచెం చెప్తా, పెడితే వస్తాయని మాత్రం పక్క చెప్తా. పెడితే వస్తుందా? పక్క వస్తాయి. సరే సరే అండి, దీనిపైన ఇప్పుడు అవినాష్ గారు మాట్లాడుతున్నారు, ఆయన పైన మీరు ఏమని కామెంట్ చేస్తారు? అవినాష వాళ్ళని ఎవరిని పట్టించుకోండి, నాన్ విష కర్మ. ఆయనకేడా పని లేదు కాబట్టి అలా చేసుకుంటున్నా అంటారు, నాకేడా పని లేదు కాబట్టి నేను ఇది చేసుకుంటున్నాను చెప్తాను. కొంతమంది అంటున్నారు నా అన్వేషణ ఉండడం వల్ల బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ అయిపోతారు. ఫస్ట్ అట్లాంటి కిందేసి కొట్టండి ఫస్ట్, ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఒక్క నిమిషం, ఎంతో మంది ఒకటి నేను అడుగుతా, మిమ్మల్ని అడుగుతా, నాకు ఇప్పుడు ఒకటి ఎంతో అప్పు ఉంది, నువ్వు ఇస్తావా? ఇప్పుడు బెట్టింగ్ కడితే ఇస్తాడా? ఎవరు ఏరు కాదు, నేను ఎంకరేజ్మెంట్ చేయలేదు, చేస్తలేను. ఏం లేదు, నీ దగ్గరకు వచ్చి ఆడమని కూడా చెప్తలేను. స్టేటస్ ఎందుకు పెడుతున్నావు? ఆ స్టేటస్ అప్పు తీర్చుకోవాలంటే ఓన్లీ బెట్టింగ్ యాప్ ఒక్కటే నీకు ఆస్కారం. కష్టపడి పని చేస్తారు ఆ డబ్బులు వస్తాయి. ఇట్లనే ఇప్పుడు 10,000 అప్పు తీర్చుకోవడం కోసం మళ్ళీ 10,000 అప్పు అవుతుంది, దాని గురించే కదా ఇప్పుడు నేను వచ్చి ఏమంటున్నానంటే అండి, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయండి కానీ ఆడొద్దని అంటున్నాడు. అదే నేను చెప్పే మళ్ళీ చెప్పేది కరెక్టా కాదు చూడండి. ఏదన్నా మీకు డౌట్ ఉంటే నేను ఇంకా కూడా చెప్తున్నా, క్లారిటీ కూడా చెప్తా, ఒకవేళ ఆడితే వస్తాయని కూడా చెప్తాను. అయితే మీకు ఎన్నిసార్లు వచ్చాయండి? నాకు వచ్చినాయి, నేను ట్రూగా చెప్తా, వచ్చినాయని ట్రూగా చెప్తా. నాకు 10,000 ఇన్వెస్ట్ చేసిన, ఒక 50-60,000 దాకా వచ్చినాయి. నిజంగా చెప్తా, పోలేదు, ప్రూఫ్ చూపమని కూడా చూపిస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఇప్పుడు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో వేసినారు, వాళ్ళకు శిక్ష పడితే మంచిది అంటారా, పడకపోతే మంచిది అంటారా? వాళ్ళ ఇష్టం అది, ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. నువ్వు నాకు కావాలని అనుకుంటే నేను కూడా ఊహలుతా, కానీ నాకు అవసరం లేదు. సరే, నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయమని మీకు ఒకటి వచ్చింది అనుకోండి, మీరు ప్రమోట్ చేస్తారా? చేస్తారు. 200 కానీ 300% చేస్తా. చిన్న పైసలు ఇస్తుంటే నేను ఏమైనా చేస్తాను. నాకు ఒక 5,000 ఇస్తాడు చేస్తా, ఎందుకంటే నా ఇష్టం అంతే. ఈరోజు కూడా ఒకటి చేసుకున్నాను, నా అకౌంట్లో చూసుకోండి, సాయితో ఆఫీషియల్ ఉంటుంది. సరే, మీ వీడియో చూసి ఫాలో అయ్యి ఎవరైనా డబ్బులు కోల్పోయారు? నేనైతే చెప్పా, నేను పెట్టిన నువ్వు చెప్పవేంటి? ప్రమోటింగ్ మీన్స్ చెప్పడమేగా. నేను ఏం చెప్తున్నా, నా స్టేటస్, నా అకౌంట్, నా ఇన్స్టా. అవును, నీ అకౌంటే నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అంటే ఒక బాధ్యత ఉండాలిగా. నేను ఒకటే చెప్తున్నా, నా ఇష్టం, నా ఇన్స్టా, నా అకౌంట్, నాది ఏదైనా వేసుకుంటా. నీ దగ్గరకు వచ్చమ్మా నువ్వు ఆడు, దాంట్లో పెట్టు, ఒక 10,000 పెట్టు, 5,000 పెట్టు అని చెప్తలే. నా ఇన్స్టా అకౌంట్, నా స్టోరీ, నా అకౌంట్ నేను ఏమైనా పెట్టుకుంటా. నీకెందుకు? నీ అకౌంటే, దట్ ఈస్ నాట్ ప్రైవసీ కదా, దట్ ఈస్ ఇన్ పబ్లిక్ కదా. మళ్ళీ నీకు వచ్చి చూడకు, నీకేం తప్పు ఉంది, నువ్వు నీకు ఇష్టం లేక చూడకు అంతే. నేను ప్రమోట్ చేస్తా కానీ నువ్వు దాన్ని తీసుకున్నా తీసుకోకపోయినా